అలాగే ఇంకొకటండి, నాన్నగారు తనకి క్యాన్సరు అని తెలిసిన తర్వాత ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, నా పరిస్థితి ఇది, ఎక్కువ కాలం ఉండను నేను. అలాగే చివరి రోజుల్లో హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత చివరి రోజుల్లో అక్కడ ఉండే నర్సులకు కానీ వాళ్ళకి మీతో బట్టలు పెట్టించారంట కదా? అవును అవును, నేను వెళ్ళి వీళ్ళందరికీ తీసుకురా అని చెప్పారు. అంటే ఆయన దట్ ఈస్ వే ఆఫ్ టెలింగ్ యూ థ్యాంక్స్, టెలింగ్ దెమ్ థ్యాంక్స్. ఎందుకంటే లాస్ట్లో ఇద్దరు నర్సులు ఆయన బాగా చూసుకున్న వాళ్ళు వేరే చోటకి వెళ్ళాల్సి వచ్చింది, వాళ్ళు పెళ్ళనో ఏదో. సో వెళ్ళిపోతుంటే వాళ్ళందరికీ బట్టలు పెట్టామా అని చాలా క్లోజ్గా ఉండేవారు, పెట్టించారండి. నాట్ ఓన్లీ దట్, ఆల్ కిమ్స్ హాస్పిటల్లో ఎన్ని చేసి సర్జరీ అన్నీ జరిగింది, ఆల్ డాక్టర్స్ని ఇంటికి డిన్నర్కి పిలిచారండి అందరినీ, టు సే థ్యాంక్స్. ఆల్ ద డాక్టర్స్ కేమ్. అండ్ వాళ్ళందరికీ పెన్స్ ఏఎన్ఆర్ అని చెక్కిచ్చి దాని మీద వాళ్ళందరికీ ఇచ్చారు, అందరికీ సన్మానం చేసి ఇచ్చారు గుర్తుగా. రిమెంబర్, నేను సుమంత్ వెళ్ళి షాపింగ్ చేసాం అన్నిటికీ. సో ఇప్పుడు సెంటనరీ ఇయర్స్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి, శత జయంతి సంవత్సరం ఇది నాన్నగారిది. నెక్స్ట్ వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీ వరకు నాస్తాలు జరుగుతూనే ఉంటాయి. సో ఆయన జ్ఞాపకం, ఆయన జ్ఞాపకార్థం, ఆయన చిరస్థాయిగా నిలబడిపోవాలి, ఆయన ఇది అనే, ఆయన సాగా ఇలాగే ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఫ్యామిలీ ఏ ఏ నిర్ణయాలు తీసుకోవాలి? అంటే ఒకటి స్టాచ్యూ అయిపోయిందండి, ఒకటి ఇప్పుడు ఆయన అక్కడ గ్యాలరీ ఆర్ట్స్ ఆయన అన్ని మ్యూజియం ఉంది కదా, దాన్ని కొంచెం అదంతా నాన్నగారు కట్టించింది యాక్చువల్గా. అదంతా క్లోజ్ చేసేసారు, ఎందుకంటే అప్పుడు ఈ సీసీటీవీ కెమెరాస్ ఇవన్నీ ఉండే కాదు కదండి. పద్మశ్రీ అన్ని థెఫ్ట్ జరిగింది కదా, చాలా ఫీల్ అయ్యారు, థెఫ్ట్ జరిగింది. అందుకని ఇప్పుడు కొంచెం అన్నీ హార్డ్ అండ్ గ్లాస్ చేసేసి ఇప్పుడు అంతా సెక్యూరిటీ అంతా బాగుంది కాబట్టి ఇప్పుడు ఎవరు స్టూడియోకి వచ్చినా బయట నుంచి అవన్నీ చూసేటట్టు కొన్ని టెంపరీగా చేస్తున్నామండి ఫర్ నౌ. సో ఎనీబడి హూ కెన్ కమ్, దే కెన్ సీ దట్. తర్వాత కింద కాలేజ్ అన్నీ కట్టినప్పుడు అక్కడ స్పెషల్గా ఒక ఆయనకి చేద్దామని డిసైడ్ చేసాం. ఇంకా కొన్ని కింద చేద్దామని అనమాట అక్కడ వేరేగా, ఎందుకంటే ఇట్ విల్ బి అన్నపూర్ణ కాలేజ్ ఎనీవే ఉంది కదండి, అక్కినేని కాలేజ్ ఉంది కదా అక్కడ ఆ దగ్గరలో, ఎందుకంటే స్టూడెంట్స్కి కూడా తెలుస్తుంది అని వేరే విధంగా ఒకసారి చేద్దామని థాట్ అనమాట. సో ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఎందుకంటే ఆ రోడ్ వైండింగ్ ఇంకా కొంచెం అవ్వాలి కదా కిందకి, అదన్నా అయినాక అవన్నీ అయినాక అదొకటి చేయాలని. ఇంకా ఫ్యూ మోర్ థాట్స్, ఐడియాస్ మేము మాట్లాడుకుంటా ఉన్నాను, అవన్నీ ఫైనలైజ్ అవ్వాలి. అలాగే ఇన్స్టిట్యూట్ని కూడా భారీ స్థాయిలో, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎంతోమంది స్టూడెంట్స్ వస్తున్నారు ఏఎన్ఆర్ కాలేజీ నుంచి, అలాగే ఇంకా ఎక్కువ స్థాయిలో దాన్ని డెవలప్ చేయాలనేది వెంకట్ గారు కూడా చెప్పారు. అవునండి, అదే బిల్డింగ్ కట్టి కింద బిల్డింగ్ కట్టి, బికాజ్ ఆయనకి అదొక డ్రీమ్. ఆయనకి ఏమీ ఎక్స్పీరియన్స్ చూడాలంటే, ఆయనకి ఏమీ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ లేకుండా, ఏ ట్రైనింగ్ లేకుండానే ఆయన అంత పెద్ద స్థాయికి ఎదిగారు కదండి ఆయన నాన్నగారు. బట్ స్టిల్ ఇట్స్ హిస్ డ్రీమ్ దట్ ఫ్యూచర్ జనరేషన్ గెట్స్ సమ్ ట్రైనింగ్. ఓకే. సో ఈ విషయంలో గవర్నమెంట్ వైపు నుంచి ఏమన్నా హెల్ప్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేదంటే మీ ఫ్యామిలీ దీంతోనే? మీ ఫ్యామిలీ. ఓకే అండి. సో నెక్స్ట్ సుశాంత్ విషయానికి వస్తే, తను కెరియర్ స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు అవుతుంది. సో తను హీరోగా కొన్ని సినిమాలు చేశారు, కొన్ని డిసప్పాయింట్ చేసి, కొన్ని బాగా ఆడిని. సో ఇప్పుడు సుశాంత్ అంటే ఒక ఐడెంటిటీ ఉంది,
సో తను ఇంకా పై స్థాయికి ఎదగాలంటే ఒక మదర్గా, ఒక ప్రొడ్యూసర్గా మీరు తీసుకునే నిర్ణయం ఏంటి? నేను ప్రొడ్యూసర్ అని అనుకోనండి ఎప్పుడు, అనుకోరా? అనుకోను. అసలు ఐ డోంట్ వాంట్ టు బి కాల్డ్ ప్రొడ్యూసర్ ఆల్సో. లేదండి, తనకు ఆ విల్ పవర్ ఉంది, ఆ డిటర్మినేషన్, యూనో ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉంది. ఎందుకంటే ఎప్పుడు తనకి ఫెయిలియర్స్ ఉన్నా కూడా ఇంట్లో కూర్చుని మార్నింగ్ అట్ట ఏం కూర్చోడు. వెరీ ఫాస్ట్ హీ రికవర్స్ అండ్ కమ్స్ అవుట్. అది ఉంటే అండి ఏదైనా ఫేస్ చేయగలరు ఎవరైనా. అండ్ మెయిన్ థింగ్ ఇస్ అందరు సపోర్ట్ ఉందండి. ఇంట్లో హిస్ 2 సిస్టర్స్ చాలా సపోర్టివ్. నాట్ ఓన్లీ దట్, ఈ కజిన్స్ అందరు కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు. ఇప్పుడు మాకు ఫ్యామిలీ ఎలా ఒక గ్రూప్ ఉందో వాళ్ళ కజిన్స్ గ్రూప్ ఒకటి ఉంది, ఓన్లీ కజిన్స్. అప్పుడప్పుడు మా పెద్దాళ్ళని పిలవకుండా వాళ్ళు వెళ్ళిపోతుంటారు. దే మీట్, విచ్ ఇస్ గుడ్. రేపు మేము ఉండం, అట్లీస్ట్ వాళ్ళు దే ఆర్ దేర్ ఫర్ ఈచ్ అదర్ కదండి. దట్స్ అ బ్లెస్సింగ్. అదంతా పేరెంట్స్ బ్లెస్సింగ్స్. వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బ్లెస్సింగ్స్తోనే మేమందరం అట్లా ఒక కలిసి ఉన్నామండి. సో నాన్నగారి తర్వాత ఇప్పుడు ఆయన రోల్ని నాగార్జున గారు తీసుకొని ఫ్యామిలీని మొత్తాన్ని ఎవరికి ఏ అవసరం ఉన్నా తను ముందుండి నడిపిస్తున్నట్టు వెంకట గారు కూడా అన్నారు. యాక్చువల్లీ ఎవరికి ఏ అవసరం ఉన్నా నాగార్జున ముందుంటాడు. అవునండి, ఎందుకంటే తను అన్నయ్య కొంచెం సమ్ హెల్త్ ఇష్యూస్ అని ఇదని ఈజ్ డిఫరెంట్. ఎక్కువ మాట్లాడు, బట్ ఈజ్ సాలిడ్ రాక్ అండి అన్నయ్య కూడా. ఎక్కువ ఎందుకంటే తను చాలా ముక్కుసూటు, ఏమి డిప్లొమసీ ఉండదు. ఏదనుకుంటే చెప్పేస్తాడు ఎప్పుడు. ఆ అలవాటు తంది. నాగార్జున వేరు, కొంచెం మనసు నొప్పించకుండా. ఇప్పుడు మమ్మల్ని కూడా అది చాలా బాగా. కానీ అమ్మ నాన్న తర్వాత దే విల్ బికమ్ మై పేరెంట్స్ అండి. అంత బాగా చూసుకుంటారు నన్నైతే. ఫోన్ చేసి 1 వీక్ 10 డేస్కి ఒకసారి నాగార్జున ఫోన్ చేస్తాడు, అమ్మ ఎలా ఉన్నా అమ్మ అట్లాగే పలకరిస్తాడు, మాట్లాడతాడు. చాలా సపోర్టివ్ అండి ఆల్ ఆఫ్. అండ్ వెన్ మై హస్బెండ్ వాజ్ లాస్ట్ ఫ్యూ డేస్ అప్పుడు కూడా నాగార్జున వచ్చి, ఆయన మాట్లాడే పరిస్థితిలో లేరు అయినా కూడా అమలా, నాగార్జున, అఖిల్ వచ్చి చెప్పారు, డోంట్ వరీ సత్యభూషణ్, నేను సుశీలాని పిల్లల్ని అన్నీ నేను చూసుకుంటా అని చెప్పినాకే హీ పాస్డ్ అవే అండి యాక్చువల్లీ. సో దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఉందండి. అందుకనే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ కంటెంట్. మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ ఈ ఫ్యామిలీయే మొత్తం ఈ గ్రూప్లోనే నేను పుట్టాలనుకుంటాను. సో నైస్ అండి, థ్యాంక్ యూ. నాన్నగారి మెమరీస్ అందరినీ మళ్ళా ఆడియన్స్కి గుర్తు చేసినందుకు. మీ కోరుకున్న విధంగానే నాగేశ్వరరావు గారి మెమోరియల్ అనేది అద్భుతంగా రూపుదిద్దుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ అండి. అక్కినేని నాగేశ్వరరావు గారి కుమార్తె నాగ సుశీల గారితో మన స్పెషల్ చిట్ చాట్ ఇప్పుడు చూశారు కదా. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.